Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. It's a joy to teach you God's word. దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. Shall we pray? ప్రార్థిద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we thank you for the gift of salvation రక్షణ వరమును బట్టి మీకు వందనములు. through Jesus Christ our Lord. యేసు క్రీస్తు ప్రభువు నామములో Wash us from all our sins, O Lord. మా ప్రతి పాపమును తుడిచి శుభ్రీకరించండి. Cleanse us with your precious blood. నీ విలువైనటువంటి రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి. Make us righteous, O God. మీ నీతిని మాకు అనుగ్రహించండి. Fill us with the power of your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ వరముతో మమ్మల్ని నింపండి. We bind the powers of darkness in Jesus' name. యేసు క్రీస్తు నామములో ప్రతి అంధకార శక్తిని బంధిస్తున్నాం. Thank you, Lord, that you answered our prayers. మీరు మా ప్రార్థన విని సమాధానం ఇచ్చినారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. I would like to continue to teach you about Christian living. క్రైస్తవ జీవితం గురించి మరలా బోధించాలని ఆశపడుచున్నాను. How to grow in your Christian life. నీ క్రైస్తవ జీవితంలో ఏ విధంగా మీరు ఎదగాలో బోధిస్తున్నాను. One thing we must remember, ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. our Christian life is built on Lord Jesus Christ. మన క్రైస్తవ జీవితం యేసు క్రీస్తు ప్రభు మీద నిర్మించబడి ఉన్నది. Lord Jesus Christ is the rock. యేసు క్రీస్తు ప్రభు బలమైనటువంటి రాయి. And Lord Jesus told his disciple Peter, శిష్యుడైనటువంటి పేతురుతో యేసు చెప్పినటువంటి మాట, I am the rock, నేను రాయి అయి ఉన్నాను, and on me the church will be built. నా మీద సంఘము నిర్మించబడుచున్నది. I am the chief cornerstone, నేను బలమైనటువంటి మూలరాయి ఉన్నాను, and on me the church will be built. నా మీద సంఘము నిర్మించబడుచున్నది. So Jesus Christ, గనుక యేసు క్రీస్తు ప్రభు, who is the personal word of God, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమైనటువంటి వాడు, on him the church has been built. ఆయన మీద సంఘము నిర్మించబడి ఉన్నది. Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు in his letter to the Corinthians, కొరింథీ సంఘమునకు రాస్తూ he said that no foundation should be built apart on Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు మీద తప్ప మరి దేని మీదను సంఘము కట్టబడకూడదు. So understand this point very clearly. గనుక మీరు ముఖ్యంగా ఈ యొక్క అంశమును అర్థం చేసుకోవాలను. The church is built on the foundation of Jesus Christ. సంఘము యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి పునాది మీద కట్టబడి ఉన్నది. If we build our foundation on any other person apart from Lord Jesus Christ, we will fall. మనము యేసు క్రీస్తు ప్రభు మీద తప్ప మరి దేని మీదనైనా కట్టినట్లయితే మనం పడిపోతాం. Our spiritual life is compared how we build a building. మన యొక్క ఆత్మీయ జీవితము మనము భవనమును ఏ విధంగా కడతామో దానికి పోలి ఉన్నది. God wants to build his spiritual house in our lives. దేవుడు ఆయన యొక్క ఆత్మీయ నివాసమును మనలో కట్టాలని ఆశపడుచున్నాడు. We all know that మనందరికీ తెలిసినటువంటి విషయము our body is the temple of the Holy Spirit. మన యొక్క శరీరము దేవుని యొక్క నిలయమై ఉన్నది. And God wants us to build our spiritual house. దేవుడు మన యొక్క ఆత్మీయ నివాసమును కట్టాలని ఆశపడుచున్నాడు. And to build a strong spiritual house, ఒక బలమైనటువంటి ఆత్మీయ నివాసమును కట్టాలంటే we must have a strong foundation. మనకు బలమైనటువంటి పునాది అవసరమై ఉన్నది. Many Christians are following and backsliding in their spiritual lives because they don't have a proper foundation. చాలా మంది క్రైస్తవులు పడిపోతున్నారు. ఎంచేతనంటే బలమైనటువంటి పునాది లేదు గనుక. First, our foundation is built on Jesus Christ. మొట్టమొదట మన యొక్క పునాది యేసు క్రీస్తు ప్రభు మీద కట్టాలి. And we must believe in the word of God. మనము దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. And once we have put the foundation of Jesus Christ in our lives, మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క పునాదిని మనం వేసుకున్నట్లయితే it is very important for us to love Lord Jesus Christ. చాలా ముఖ్యమైనటువంటి విషయము యేసు క్రీస్తు ప్రభువును మనం ప్రేమించాలి. And when you love Lord Jesus Christ, మీరు యేసును ప్రేమించినప్పుడు you will obey his word. ఆయన యొక్క వాక్యమునకు విధేయత చూపెడతారు. You will love his word. ఆయన యొక్క వాక్యమును మీరు ప్రేమిస్తారు. You will be tested as his disciple when you obey his word wholeheartedly. హృదయపూర్వకంగా యేసు యొక్క వాక్యమును మీరు
విధేయత చూపించినట్లయితే మీరు నమ్మకమైనటువంటి వారిగా ఎంచబడతారు. Unless you obey the teachings of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన మీరు నమ్మితేనే కానీ you cannot be a good disciple. నువ్వు మంచి శిష్యుడిగా కాలేవు. You cannot have a strong foundation. నువ్వు బలమైనటువంటి పునాది కలిగి ఉండలేవు. So you must have knowledge of the word of God. గనుక నీవు దేవుని యొక్క వాక్యముని యందు జ్ఞానము కలిగి ఉండాలి. I want to explain certain important things to you. మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను బోధించాలని Your ఆశపడుతున్నాను. Christian life starts మీ క్రైస్తవ జీవితం ఏ విధంగా మొదలు పెట్టబడుతుందంటే the day you repent from your dead works మీ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టినటువంటి దినము నుంచి and you accept Lord Jesus as your personal savior. యేసు క్రీస్తు ప్రభువును మీరు స్వకీయ రక్షకుడిగా అంగీకరించినటువంటి దినము నుండి Then how long will your Christian life go? ఎంతకాలము మీ క్రైస్తవ జీవితం వెళుతుంది? How long you have to grow in your righteous living? మీ నీతియుక్తమైనటువంటి జీవితం ఎంతకాలం మీరు జీవించాలి? It is for eternity నిత్యము జీవించాలి. and it ends by eternal judgment. అది ఏ విధంగా అంతమవుతుందంటే నిత్యమైనటువంటి తీర్పుతో. So you are leading your Christian life, remember today, మీ క్రైస్తవ జీవితము నడిపించబడినటువంటిది మీరు జ్ఞాపకం it చేసుకోండి. is not only for your earthly life. మీ యొక్క భూలోకంలో జీవించినంత మాత్రమే కాదు, Your Christian life goes unto eternal judgment. మీ క్రైస్తవ జీవితము నిత్యమైనటువంటి తీర్పు దినము వరకు. As I have told you, మీకు నేను చెప్పినటువంటి రీతిగా our foundation is Lord Jesus Christ మన యొక్క పునాది యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. and the word of God, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. and we need to build our spiritual house on the word of God and on Lord Jesus Christ. మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మీదను యేసు క్రీస్తు ప్రభు మీదను కట్టబడవలెను. The important point here lies ముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ ఉన్నది ఏమిటంటే obedience to the word of God. దేవుని యొక్క వాక్యమునకు విధేయత కావాలి. Then only you have a strong foundation. అప్పుడే మీకు బలమైనటువంటి పునాది ఉంటుంది. Then you start building the spiritual house. అప్పుడు ఆత్మీయమైనటువంటి నివాసాన్ని మీరు కట్టుచూ ఉంటారు. Why should this spiritual house be built? ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి నివాసమును కట్టాలి? The spiritual house is built to offer spiritual sacrifices unto God. ఆత్మ సంబంధమైనటువంటి నిర్మాణం మనం ఎందుకు కడుతున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి సమర్పణ దేవునికి ఇవ్వడానికి. We will offer spiritual sacrifices unto God. దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలను మనం సమర్పిస్తున్నాం. That's why we need to build a spiritual house. అందుకనే మనము ఆత్మ సంబంధమైనటువంటి నివాసమును కట్టుచున్నాం. Unfortunately, the first point, repentance from dead works, many people have not understood this point. దురదృష్టవశాత్తు చాలా మందికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అనేటువంటిది అవగాహన కావడం లేదు. Many people are emotionally repentant. చాలా మంది ఆవేశపూరితమైనటువంటి మారు మనసు పొందుతున్నారు. They are in tears and they cry. వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తారు. But that is not true repentance. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. According to the Bible, బైబిల్ ప్రకారంగా what is the meaning of repentance? మారు మనసు అంటే అర్థం ఏమిటంటే If we take the meaning of repentance from the Old and New Testament, పాత నిబంధన నుంచి నూతన నిబంధన నుంచి మనం తీసుకున్నట్లయితే we need to have a change in our inward heart, మన ఆంతరంగికమైనటువంటి హృదయంలో మార్పు ఉండాలి. a change for the good, మంచితనానికి అది మార్పు కావాలి. a change for righteousness, నీతి నిమిత్తం అది మార్పు ఉండాలి. and this change ఈ మార్పు should be revealed outwards through our outwardly actions. మన యొక్క జీవితంలో బాహ్యంగా అది కనిపించాలి. The inward change should be shown through your outward action. లోన పొందినటువంటి మార్పు బాహాటమైనటువంటి మార్పులను బట్టి అది కనపరచబడాలి. Why are people not able to do righteous works these days? ఈ దినాల్లో నీతియుక్తమైనటువంటి పనులు ప్రజలు ఎందుకు చేయడం లేదు? Why people are not able to give up bad habits these days? ఈ దినాల్లో చెడు అలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నారు ప్రజలు. Why people are not able to give up sinful living these days? పాపపు జీవితాన్ని ప్రజలు ఎందుకు విడిచిపెట్టలేదు ఈ దినాల్లో? The basic fault is ముఖ్యమైనటువంటి తప్పు ఏమిటంటే there is no change in the heart.
హృదయంలో మార్పు లేదు గనుక people try to cover up their mistakes and make excuses. వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకుని వారు జీవిస్తున్నారు. If you have a change in your heart within, నీ హృదయంలో మార్పు గనుక వచ్చినట్లయితే it will be shown through your outward actions. నీ బాహాటముగా నీ కార్యములను బట్టి నువ్వు చూపించగలవు. Many people, they try to cover up their sins and mistakes చాలా మంది వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. because they don't have a change within their heart. ఎందుకంటే వారు హృదయంలో మార్పు రాలేదు గనుక. When man is born, మానవుడు పుట్టినప్పుడు because of the sin of Adam within him, ఆదాములో ఉన్నటువంటి పాపము వారిలో ఉన్నది గనుక, when man is born in this world, మానవుడు ఈ భూలోకంలో పుట్టినప్పుడు and because of the sin of Adam within him, ఆదాము యొక్క పాపము అతనిలో ఉన్నది గనుక he is born looking towards the world, అతడు లోకం వైపు చూస్తూనే ఉన్నాడు. and his back is towards God. అతని యొక్క వీపు దేవుని ప్రక్కకున్నది. And as he walks in this worldly life, అతడు భూలోకములో భూ సంబంధమైనటువంటి నడకతో ఉండగా he goes away from God, దేవుని నుంచి అతను దూరం అయిపోతున్నాడు. and as he goes away from God, అతడు దేవునికి దూరం అయిపోయినప్పుడు he is going away from the light, వెలుగులో నుంచి దూరం అయిపోతున్నాడు. and he is going into darkness and darkness, అతడు చీకటిలోనికి నడుస్తూనే and ఉన్నాడు. finally he goes into the grave. చివరికి అతడు సమాధిలోనికి వెళ్తున్నాడు. But when man repents, మానవుడు పశ్చాత్తాపడినప్పుడు, he has a change in his heart. అతను హృదయంలో మార్పు వచ్చినప్పుడు The change is such a way ఆ మార్పు ఏ విధంగా ఉంటుందంటే that he changes his look from the world and looks towards God. అతని యొక్క చూపు లోకం వైపు కాకుండా దేవుని వైపుకు తిరుగుతుంది. That turn is very important. ఆ యొక్క తిరగడం అనేటువంటిది చాలా And ముఖ్యమైనది. that's what New Testament speaks about repentance. దానినే నూతన నిబంధన చాలా స్పష్టంగా మనకు A బోధిస్తుంది. change in your heart నీ హృదయంలో ఉన్నటువంటి మార్పు from evil unto good. చెడుతనము నుంచి మంచితనమునకు. No more looking at the world, ఇక మీదట నీవు లోకం వైపు చూడవు, but turning yourself away from the world and looking towards God. నీవు లోకము నుంచి దేవుని తట్టుకు నువ్వు తిరుగుతున్నావు. And that is called repentance. అదే పశ్చాత్తాపం అంటే. And once there is a change in your inward heart, నీ హృదయంలో ఒకసారి మార్పు వచ్చినప్పుడు it will be manifested. That change will be manifested by your outward actions. నీ హృదయంలో మార్పు వచ్చినప్పుడు అది బాహ్యముగా నీవు నీ యొక్క కార్యములో నువ్వు చూపించగలవు. You don't need to cover your sins anymore. నీ పాపాలను నువ్వు కప్పిపెట్టిన అవసరం లేదు ఇక మీదట. You need to repent from dead works. నిర్జీవ క్రియల నుంచి నీవు మారు మనసు What పొందాలి. are dead works? నిర్జీవ క్రియలు అంటే ఏమిటి? Dead works are works done without faith in God. నిర్జీవ క్రియలు అనగా దేవునిలో నువ్వు విశ్వాసం లేకుండా చేయు కార్యములు. Dead works are religious works done by our own self righteousness. నిర్జీవ క్రియలు అనగా మన స్వనీతి కార్యములను చేయుట. We must repent from dead works. నిర్జీవ క్రియల నుంచి మనం మారు మనసు పొందాలి. What are dead works? నిర్జీవ క్రియలు అంటే ఏమిటి? Dead works are those works which we do not based on repentance. మారు మనసు లేకుండా చేయనటువంటి కార్యములే నిర్జీవమైనటువంటి క్రియలు. Dead works are works done without faith from the Bible. బైబిల్ నుంచి ఆధారం లేకుండా చేయు కార్యములే నిర్జీవమైనటువంటి క్రియలు. Or I can say dead works are works done without faith in Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మకం లేకుండా చేయు కార్యములే నిర్జీవ క్రియలు. Any religious activity you do without faith in Lord Jesus Christ and repentance is dead works. ఏ విధమైనటువంటి మత సంబంధమైనటువంటి కార్యములు చేసినా యేసు క్రీస్తునందు గనక లేకపోయినట్లయితే అది నిర్జీవ క్రియ. What does Isaiah speak about our dead works? యెషయా ఏం చెప్తున్నాడు మనం చేయుచున్నటువంటి నిర్జీవ క్రియల గురించి? All our dead works are righteousness like filthy rags. మనము చేయుచున్నటువంటి నిర్జీవ క్రియలు యావత్తు కూడా
అవి మురికి గుడ్డల్లాంటివి అంటున్నాడు. So if you don't have true repentance, నీకు నిజమైనటువంటి మారు మనసు లేకపోతే, and if you have no faith in Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు నీకు విశ్వాసం లేకపోతే, all what you do are called dead works. మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నిర్జీవమైనటువంటి క్రియే. Your penance is dead works. మనము చేస్తున్నటువంటి తపస్సు నిర్జీవమైనటువంటి క్రియ. Your pilgrimage is a dead work. మీరు మత సంబంధమైనటువంటి యాత్ర కూడా నిర్జీవమైనటువంటి కార్యమే. Your fastings are dead works. మీ ఉపవాస దినములు కూడా నిర్జీవ క్రియలే. Your religious practices are dead works. మత సంబంధమైనటువంటి ఆచారాలు కూడా నిర్జీవమైనటువంటి క్రియ. Works without true repentance నిజమైనటువంటి మారు మనసు లేనటువంటి పనులు, and works without faith in Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం లేకుండా చేయు క్రియలు, they are called dead works. అవన్నీ కూడా నిర్జీవమైనటువంటి క్రియలే. And Apostle Paul says, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, in this first basic doctrine, మొట్టమొదటి ఉపదేశము ఏమిటంటే, repentance from dead works, నిర్జీవమైనటువంటి క్రియల నుంచి మారు మనసు పొందండి. and after that it is faith towards God. తరువాత దేవుని యందు విశ్వాసం ఉంచండి. If you don't have true repentance, నిజమైనటువంటి మారు మనసు నీలో లేకపోతే, you don't have true faith. నీకు నిజమైనటువంటి విశ్వాసం లేదని అర్థం. If you have false repentance, నీకు కృత్రిమైనటువంటి మారు మనసు ఉంటే, you have false faith. నీకు కృత్రిమైనటువంటి విశ్వాసం So ఉందని if you అర్థం. want to have true faith towards God, నీకు నిజమైనటువంటి విశ్వాసం దేవుని యందు కావాలన్నట్లయితే, you need to have true repentance. నీకు నిజమైనటువంటి మారు మనసు కావాలి. That is one of the elementary basic doctrines we must understand. ముఖ్యమైనటువంటి మూలోపదేశములో ఇది మొట్టమొదటిగా మనం అర్థం Many చేసుకోవాలి. churches don't preach about repentance. చాలా సంఘాలు మారు మనసు గురించి బోధించరు. They say, వాళ్ళు ఏమంటారంటే, believe in Jesus Christ యేసునందు నమ్మకం ఉంచండి, and you will be saved. నువ్వు రక్షించబడతావు. But that is a wrong teaching. అయితే అది తప్పుడు బోధ. What did Jesus Christ say? యేసు ఏమని చెప్పాడంటే, The commandment he said to his disciples తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, and to the people, ఆ ప్రజలకు చెప్పింది ఏమిటంటే, repent మారు మనసు పొందండి, and believe in the gospel. మీరు సువార్తనందు నమ్మకం ఉంచండి. What is first? మొట్టమొదటి ఏంటి? Repent. మారు మనసు. When Jesus, before he left this planet earth, ఈ యొక్క భూలోకమును విడిచిపెట్టక ముందు యేసు చెప్పింది ఏమిటంటే, what did he tell his disciples? శిష్యులకు చెప్పింది ఏమిటంటే, The same commandment. సేమ్ ఆజ్ఞ. In the book of Luke and in the last chapter, లోక సువార్త ఆఖరు అధ్యాయంలో చెప్పింది, repent పశ్చాత్తపడండి, and believe in the gospel. సువార్తలో నమ్మకం ఉంచండి. So when will you start having faith in God? దేవుని యందు బలమైనటువంటి విశ్వాసం మీలో ఉన్నప్పుడు, When you repent. నీవు మారు మనసు పొందినప్పుడు. I'm not talking about an emotional repentance. ఆవేశపూరితమైనటువంటి మారు మనసు కాదు. I want to explain one more thing to you. ఒకటి మీకు చెప్పాలనిపిస్తుంది. In repentance, మారు మనసులో God has taken the first step to help us to repent. దేవుడు మొట్టమొదటి మెట్టు ఆయన తీసుకున్నాడు మనకు సహాయం చేయడానికి మారు మనసు For విషయం. God is a gracious God. దేవుడు కృప కలిగినటువంటి వాడు. He is full of love and mercy. ఆయన కృప కరుణ కలిగినటువంటి వాడు. And he wants to show his love and mercy towards us. ఆయన యొక్క కృపను కరుణను మనకు చూపించాలని ఆశపడుచున్నాడు. And he wants to show his great love and mercy for the generations and ages to come. ఆయన యొక్క కృపను ప్రేమను యుగ యుగాలు చూపించాలని కోరుచున్నాడు. That is why he took the first step of helping us to repent. అందుకనే ఆయన మొట్టమొదటి మెట్టు మన మారు మనసు విషయంలో తీసుకున్నాడు. Let us see what David says. దావీదు ఏం చెప్తున్నాడో చూద్దాం. Psalms chapter 80 verses 3 and verse 7. 80వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. And verses 7. 7వ వచనము, సైన్యములకు అధిపతిగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. David says to God, restore us God and we will be restored, save us and we will be saved. చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. Let us look to another verse in the Bible.
బైబిల్ నుంచి మరి ఒక వాక్యం మనం చూద్దాం. Lamentations chapter 5 verses 21. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనము. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగు చేయము. Let us look into another verse, John chapter 6 verses 44. 6వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనములో ఏ విధంగా చెప్తున్నాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదను. So here we see in these three particular passages, ఈ 3 వాక్యముల్లో one, David is crying out unto God, దావీదు దేవుని తట్టుకు తిరిగి విలాపిస్తున్నాడు. unless Lord you restore us, we won't be restored. ప్రభువా నీవు మమ్మలను చేర్చుకుంటేనే గాని మేము చేరలేము. Unless you give us your salvation, we won't be saved. నీవు మాకు రక్షణ ఇస్తేనే గాని మేము రక్షించబడలేము. In the same way, Jeremiah cries out unto God. అదే రీతిగా ఇర్మియా ప్రవక్త దేవుని తట్టుకు తిరిగి విలాపిస్తున్నాడు. Lord, unless you reveal yourself to us, నీ అంతా నీవు బయలుపరుచుకుంటేనే గాని మాకు we will not be saved. మేము రక్షించబడలేము. In the same way, Lord Jesus Christ is speaking in John chapter 6. అదే రీతిగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు చెప్పుచున్నాడు, Unless my Father leads you to me, you cannot come to me. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. So the first step of salvation is from God. మొట్టమొదటి మెట్టు రక్షణ గురించి దేవుని నుండి. It is not from the decision of your will. నీ యొక్క సొంత ఉద్దేశమును చిత్తమును బట్టి కాదు. Again I am explaining to you. మరలా నేను మీకు బోధిస్తున్నాను. Your salvation, మీ యొక్క రక్షణ, your repentance మీ పశ్చాత్తాపము is not a decision you have taken primarily. మొట్టమొదటిగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము కాదు. The first step was taken by God. He has turned towards mankind. దేవుడు తీసుకున్నటువంటి మొదటి మెట్టు ఏమిటంటే మానవాళి ఎడల ఆయన తిరిగి ఉన్నాడు. He has revealed his salvation to man. మానవునికి రక్షణను ఆయన బయలుపరిచి ఉన్నాడు. He has revealed his love to man. మానవునికి ఆయన యొక్క ప్రేమను బయలుపరిచి ఉన్నాడు. And then only man has responded on the revelation he received from God. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బయలుపరచబడినటువంటి దానిని బట్టి మానవుడు రక్షణ పొంది ఉన్నాడు. The revelation has come through the Holy Spirit. ఈ యొక్క బయలుపరచబడినటువంటిది పరిశుద్ధాత్మ నుంచి వచ్చినటువంటిది. There is nothing that you have to boast about yourself. నీ గురించి నీవు పొగడేటువంటిది ఏమీ లేదు. You don't need to boast about your salvation. నీ రక్షణ గురించి నువ్వు పొగడేటువంటిది ఏమీ లేదు. Salvation has come through faith. రక్షణ విశ్వాసము నుంచి వచ్చింది. By grace through Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టి God turned towards man first. మొట్టమొదటిగా దేవుడు మానవుడి పట్ల తిరిగాడు. You did not turn towards God. నువ్వు దేవుని పట్ల తిరగలేదు. You think so that you turned towards God. నువ్వు అనుకోవచ్చు నేను దేవుని పట్ల God turned towards man. దేవుడు మానవుని God turned towards suffering man. దేవుడు బాధపడుతున్నటువంటి మానవుని God చూశాడు. turned towards hopeless man. నిరీక్షణ లేనటువంటి మానవుడి పట్ల God దేవుడు turned తిరిగాడు. towards sinful man. పాపంలో ఉన్నటువంటి మానవుడిలో తిరిగాడు Then దేవుడు. the Holy Spirit spoke to man. అప్పుడు పరిశుద్ధాత్ముడు మానవుడితో మాట్లాడాడు. Then when the Holy Spirit spoke to man, పరిశుద్ధాత్ముడు మానవుడితో మాట్లాడినప్పుడు man responded by looking towards God. మానవుడు దేవుడు చేసినటువంటి దాని ఎడల అతడు స్పందించాడు. So today you and me, నీవు గనుక నీవు నేను ఈ దినముందు how did we repent? ఏ విధంగా పశ్చాత్తాపడ్డాం? God showed his love to us. దేవుడు తన ప్రేమను మనకు The చూపించాడు. Holy Spirit spoke to us. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. That brought a change in our heart. అది మన యొక్క జీవితంలో మార్పును తీసుకొచ్చింది. A change from bad to good. మార్పు చెడు నుంచి మంచితనానికి వచ్చింది. Unless the Holy Spirit did not work, పరిశుద్ధాత్ముడు పనిచేస్తేనే we కానీ cannot go to Jesus Christ. యేసు క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళలేము. Many people in this world are perishing without Jesus Christ. చాలా మంది యేసు లేకుండా నశించిపోతున్నారు. Because the work of the Holy Spirit is not in their lives. ఎంచేతనండి పరిశుద్ధాత్మని కార్యం వారిలో If the పనిచేయలేదు. work of the Holy Spirit is in their lives, పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం వారి జీవితంలో లేకపోతే they will not have a personal experience with Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుతోటి వారికి సొంత రక్షణ There లేదు. is no personal revelation of Jesus Christ in their lives. వ్యక్తిగతమైనటువంటి మార్పు వారి జీవితంలో ఉండదు. There will be no true repentance. నిజమైనటువంటి మారు మనసు There will ఉండదు. be no true faith.
నిజమైనటువంటి విశ్వాసం ఉండదు, and they won't have eternal life. వారికి నిత్య జీవితం Why ఉండదు. today many people in this world are without Jesus Christ? ఎందుకు ఈ దినమందు చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఉన్నారు? Because the work of the Holy Spirit is not in their life. ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యము వారిలో జరగడాలేదు. God has taken the first decision to change us. మనలను మార్చడానికి దేవుడు మొదటి మెట్టు He తీసుకున్నాడు. wants to make us his masterpiece. ఆయన చేతి పనివారమై ఉండున్నట్లే ఆయన పనిచేశాడు. He wants to show his greatness and he wants to show his goodness towards mankind. మానవాళి నిమిత్తము ఆయన యొక్క మంచితనాన్ని చూపెడుతున్నాడు. That's why he sent his son Jesus Christ. అందుకనే ఆయన ఏకైక కుమారుని మన నిమిత్తం భూలోకంలోకి పంపించాడు యేసును. Repent, పశ్చాత్తాపం, believe in the gospel, సువార్తనందు నమ్మకం and ఉంచండి. you will be saved. నువ్వు రక్షించబడతావు. What is the gospel? రక్షణ సువార్త అంటే ఏంటి? What is the gospel of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఏమై ఉన్నది? Lord Jesus Christ died for our sins. యేసు మన పాపము నిమిత్తం He మరణించాడు. was buried. ఆయన On the పాతిపెట్టబడ్డాడు. third day he rose up from the dead మూడవ దినమందు పునరుద్ధరణుడయ్యాడు. and he ascended up from the grave ఆయన సమాధి నుంచి లేచి పైకెక్కాడు. and he is now enthroned in heaven. ఆయన తండ్రి కుడి పార్శ్వమందు If you కూర్చున్నాడు. believe in your heart నీ హృదయంలో అయితే నమ్మకించినట్లయితే, that Jesus is the Lord యేసు ప్రభువని and confess with your mouth నీ నోటితో that ఒప్పుకున్నట్లయితే, he is your savior అతడు నీ రక్షకుడని, and he has risen from the dead, ఆడు మరణం నుంచి తిరిగి లేచాడని, you are saved. నువ్వు But రక్షించబడ్డావు. first thing is you need to repent. మొట్టమొదటిది నువ్వు Repent in the name of Jesus. యేసు నామములో His నువ్వు blood will wash you from all your sins. ఆయన యొక్క రక్తము నీ ప్రతి పాపం నుంచి నీకు శుద్ధీకరిస్తుంది. Without shedding of blood there is no remission of sin. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. The precious blood of Jesus was shed on the cross of Calvary. విలువైనటువంటి యేసు రక్తము సిలుమురాన్లో ఆ Many కార్చబడ్డాడు. people do not believe in the shedding of the blood of Jesus. చాలా మంది యేసు క్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తమునందు నమ్మకం The Bible speaks that he would die on the cross of Calvary. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సిలుమురాన్ మీద మరణించాలని. And history says that he died on the cross of Calvary. చరిత్ర చెప్తుంది యేసు సిలుమురాన్ మీద మరణించాడు. If you don't believe that Jesus has died on the cross, నీవు యేసు సిలుమురాన్ మీద మరణించలేదని Satan అనుకున్నట్లయితే, has put lies into your mind. సాతానుడు నీ యొక్క మనసులో You are అబద్ధాలు deceived. ఉంచాడు. నువ్వు మోసపరచబడ్డావు. You don't have true repentance. నువ్వు నిజమైనటువంటి మారు You have no మనసు లేదు. true faith. నీకు నిజమైనటువంటి You విశ్వాసం have no లేదు. eternal life. నీకు నిత్య జీవితం లేదు. How many people are dying today without the true Lord Jesus Christ? యేసు క్రీస్తు ప్రభువు లేకుండా ఎంతమంది Cry out to నశించిపోతున్నారు. Jesus. యేసుకు తట్టుకు తిరిగి ఏడవండి. Cry out to Jesus. యేసు తట్టుకు Send తిరిగి your Holy ఏడవండి. Spirit to me, Lord. నీ పరిశుద్ధాత్మ నా మీద Show me పంపించు. you are the true God. నువ్వు నిజమైనటువంటి దేవుడని నాకు బయలుపరచు. Unless you show me that you are the true God, I cannot believe you, my God. నువ్వు బయలుపరుచుకుంటేనే కానీ నేను నమ్మలేను ప్రభువా. Please, Lord, దయచేసి ప్రభువా, reveal yourself to me నువ్వు బయలుపరచు ప్రభువా. so that I can believe in you. అప్పుడు నిన్ను నేను నమ్మగలను. I can repent of my sins నా పాపములు నేను ఒప్పుకోగలను. and believe that you are the true and living God. నువ్వు నిజమైనటువంటి దేవుడు అని నేను నమ్మగలను. And I can receive eternal life. అప్పుడు నేను నిత్యజీవం పొందగలను. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Shall we pray? Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we thank you for the word of God దేవుని యొక్క వాక్యం and the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి Thank you, Lord, that you have led me into your salvation. ప్రభువా, నీవు నన్ను నీ రక్షణలోకి నడిపించినందుకు నీకు The Holy వందనాలు. Spirit has led me to Jesus Christ. పరిశుద్ధాత్ముడు యేసు తట్టుకు నన్ను నడిపించాడు. Before that, I was a sinner. దీనికి ముందుగా నేను పాపిని, I was doing all dead works. నిర్జీవమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చాను. Thank you, Lord, that you turned towards me first. నా తట్టుకు నువ్వు మొట్టమొదటిగా తిరిగినందుకు నీకు వందనాలు. Thank you for sending the Holy Spirit to me, పరిశుద్ధాత్ముడిని నా మీదకు పంపించినందుకు నీకు వందనాలు. who reproved me and corrected me and showed me Jesus is the Savior. యేసు రక్షకుడని బోధించినందుకు నీకు వందనాలు. Thank you, Lord Jesus. యేసు నీకు వందనాలు. Thank you for the Holy Spirit, O God. పరిశుద్ధాత్మను బట్టి వందనాలు తండ్రి. Through the Holy Spirit, you revealed to us what is righteousness. పరిశుద్ధాత్మను ద్వారా మీరు నీతి ఏంటో బోధించారు. You showed us that Jesus is the Savior and Lord of our lives. మా జీవితాలకి యేసు రక్షకుడని నువ్వు బోధించావు. Thank you, Father, నీకు వందనాలు తండ్రి. that you have made us your children, God. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. Thank you for the blood of Christ.
యేసు రక్తం బట్టి వందనాలు. which has washed us from all our sins మా ప్రతి పాపం కడిగి పవిత్రపరిచి and made us pure and righteous. నీతిమంతులుగా చేసినందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.